తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో హస్తం విజయంతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తాను గతంలో ఇచ్చిన హామీ మేరకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ ఎడిటర్ వేమూరి రాధాకృష్ణకు తొలి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది రాధాకృష్ణ కావాలని రేవంత్ రెడ్డి మాన్యాను బాగా పెంచేలా డిజైన్ చేసిన ఇంటర్వ్యూగా కనిపించింది. ఎందుకంటే ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రశ్నలను సంధించడంలో రాధాకృష్ణ సిద్ధహస్తుడు. సాధారణంగా ఇలాంటి ఇంటర్వ్యూలలో రాధాకృష్ణ చాలా క్యాజువల్ గా ప్రశ్నలు అడగడంతో పాటు తెలివిగా సమాధానాలు రాబట్టే నేర్పు కలవాడు. గతంలో రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం ఉన్నందున రాధాకృష్ణ ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రశ్నలు వేశాడు. సీఎం రేవంత్ కూడా అంతే తెలివిగా సమాధానమిచ్చాడు. ఇది ఏ సాధారణ వీక్షకుడైనా గమనించాడు. అయితే రేవంత్తో తాజాగా నిర్వహించిన ఆర్కే ఇంటర్వ్యూను నిశితంగా పరిశీలిస్తే ఇది స్టేజ్ మేనేజ్మెంట్ షోనా అని ఆశ్చర్యపోక మానదు. ఈ ఇంటర్వ్యూ మొత్తం ముఖ్యమంత్రి ఇమేజ్ను ఎలివేట్ చేయడం, కాంగ్రెస్ పార్టీలో ఆయనను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టడమే లక్ష్యంగా కనిపించింది. కాంగ్రెస్ హైకమాండ్కి రేవంత్ అత్యంత సన్నిహితుడని, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అధినేతగా మరో 5 ఏళ్ల వరకు ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని సాధారణ కాంగ్రెస్ నాయకుడు లేదా కార్యకర్త భావించే విధంగా తెలివిగా రాధాకృష్ణ ప్రశ్నలు సంధించారు. కనీసం మంత్రి కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా పార్టీలో తాను ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగానో సీనియర్లుగా చెప్పుకునే ఇతర వ్యక్తుల కంటే రేవంత్ రెడ్డి తనకున్న అనుకూలతలను కూడా ఇందులో వివరించేలా చేయడంలో ఆర్కే సక్సెస్ అయ్యాడు. ఇక తెలంగాణలో మహారాష్ట్ర తరహాలో బీజేపీ ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీర్చి బీఆర్ఎస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారని రాధాకృష్ణ ఉద్దేశపూర్వకంగా ప్రశ్నించారు. నేను జానారెడ్డిని కాదు, అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే నేను అదే తరహాలో నా సత్తా చూపిస్తానని రేవంత్ జవాబిచ్చారు. పరోక్షంగా గతంలో సీఎల్పీ నేతగా జానారెడ్డి ఉన్న 2019లో ఆయన అసమర్థత వల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్లిపోవడానికి ఎలా దారితీసిందో రేవంత్ వెల్లడించారు. మొత్తం మీద రాధాకృష్ణ తన ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి రేవంత్ను ఇంటర్వ్యూ చేయడం ద్వారా భారీ వ్యూయర్షిప్ను అందించారని చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.